హలో ఎవ్రీవన్. ఈరోజు కొండపాటూరు అమ్మవారి దగ్గరికి వెళ్ళామండి. మంగళవారం అవడంతో అందరూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఎలా అంటే అమ్మవారికి ఏటపోతులని, కోళ్ళని అలా పొంగళ్ళతో, నైవేద్యాలతో, డప్పుల సౌండ్లతో ఎంత ఆనందంగా వాళ్ళు మొక్కులను చెల్లించుకుంటున్నారంటే ఇది చూడడం వల్ల ఎంత హ్యాపీ అనిపించిందంటే, నేను లేట్ అయ్యింది వెళ్ళేసరికి, అసలు దర్శనం అవుతుందా, టెంపుల్ క్లోజ్ చేస్తారా అని అనుకున్నా. బట్ మంచిగా దర్శనం అయ్యింది. వీళ్ళ మొక్కులు ఇలా తీర్చేది ఆ డప్పుల సౌండ్కి ఎంత అనిపిస్తుందంటే, అమ్మవారివి చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. చూసినప్పుడు అంతే హ్యాపీగా అనిపించింది. ఇక్కడ అమ్మవారు ఒక ఆమెకి వచ్చారు. నాకు ఇది సరిపోలేదు, ఈవెన్ ధూపం సరిపోకపోయినా, సాంబ్రాణి సరిపోకపోయినా అలా అమ్మవారు వస్తుంది అని అంటారు. ఇలా మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. చుట్టుపక్కలంతా ఇక్కడ ఇది గవర్నమెంట్ అండర్లోకి వెళ్ళిందనమాట. సో తిరునాళ్ళ టైంలో ఎలా అయితే మనకి చిన్నపిల్లలు కొనుక్కోవడానికి అవైలబుల్ ఉంటాయో అలా కూడా ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళండి మేకలను తీసుకోవడం, ఆ డప్పుల సౌండ్స్కి అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. అంత ఇదిగా చేస్తారు, ఎంత దీక్షతో చేస్తారనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా నియర్ బై ఉంటే, ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే కొండపాటూరు పోలేరమ్మ తల్లి అని విజిట్ చేసిరండి. చాలా చాలా బాగుంటుంది. ప్రీవియస్ కన్నా ఇంకా డెవలప్ అయిపోయింది. ఎంత హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్నారంటే ఆ పెద్ద అయినా చాలా అనిపించింది. తిరిగి వెళ్తున్నప్పుడు వెళ్ళబుద్ధి అవ్వలేదు, ఇంకా కొంచెంసేపు ఉండి చూడాలి అని అనిపించింది. ఆడ చిన్నపిల్లలు కొనుక్కునేవి కూడా తిరునాళ్ళప్పుడే కాకుండా విడిగా కూడా అవైలబుల్గా ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎన్నిసార్లు వెళ్ళినా కానీ వెళ్ళాలని అనిపిస్తుంది. ఎండలు అయితే ఫుల్ ఉన్నాయండి, కాళ్ళు కాలిపోతున్నాయి. అయినా కానీ చెప్పులు లేకుండా తిరిగాము. అదంతా కూడా చాలా అనిపించింది. 2-3 టైమ్స్ వెంటనే తిరునాళ్ళ టైంలో వెళ్ళాము. మళ్ళీ విడిగా కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవాలని వెళ్ళాము. ఏదైనా కోరుకుంటే అది అవుతుంది అనే ఒక నమ్మకం ఉంటుంది. కంపల్సరిగా చేస్తారు, నిష్టగా చేయాలి. అమ్మవారికి ఏం చేసినా అలా చాలా ఉంటాయి. దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా ఉంటే విజిట్ చేసి రండి. చాలా అంటే స్వయంగా అమ్మవారు అక్కడ వెలిసారనమాట. ప్రీవియస్గా పొలాలు ఉండేవి, ఇప్పుడు వెలిసారు.